హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో ఒక మంచి ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ చేయడానికి ఇవాళ మనము ఎంజిఆర్కి అయితే రావడం జరిగిందండి. ఈ ప్రాపర్టీ చూస్తున్నారు కదా, ఇది ఎంజిఆర్లోని సృజన కాలనీలో అయితే ప్రాపర్టీ ఉంది. మరి సృజన కాలనీ ఎక్కడ ఉంటుందని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. రాగానే కూడా ఎక్స్టెన్షన్ రోడ్లో అయితే ప్రాపర్టీ ఉందండి. సృజన కాలనీ అంటే ఎవరైనా చెప్తారనమాట. ప్రాపర్టీ లొకేషన్ ఎవ్రీథింగ్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి ప్రాపర్టీ గురించి మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా మీకు చెప్తానండి. ప్రాపర్టీ ఎలివేషన్ దగ్గర నుంచి మనం ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. ప్రాపర్టీ ఎలివేషన్ అయితే ఒకసారి చూడండి, చాలా బ్యూటిఫుల్గా నీట్గా అయితే తీసుకోవడం జరిగిందండి. ఇది G+1 అన్నమాట. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి సింగిల్ బెడ్రూమ్, ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి 2 BHK అన్నమాట. ప్రాపర్టీ అయితే మంచి రోడ్ నుంచి జస్ట్ 3rd బిట్ అండి. అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ నుంచి వచ్చే రోడ్ ఏదైతే ఉందో అది వచ్చేసి మనకు ఎక్స్టెన్షన్ రోడ్, రాగానే కూడా ఎక్స్టెన్షన్ రోడ్ అనమాట. ఆ రోడ్ నుంచి జస్ట్ 3rd బిట్ అని చెప్పొచ్చు అనమాట. వాకబుల్ డిస్టెన్స్ రోడ్ మించలి ప్రాపర్టీ సృజన కాలనీలో ఉందండి. ఇది తుర్కెంజాలో అయితే ప్రాపర్టీ ఉంది. 150 స్క్వేర్ యార్డ్స్ అండి. డైమెన్షన్స్ మనకు 27x50 అన్నమాట. నార్త్ ఫేసింగ్ ప్రాపర్టీ ముందు మనకు 40 ఫీట్ రోడ్ అయితే ఉందండి. చూస్తున్నారు కదా, ఇది 40 ఫీట్ రోడ్ అన్నమాట. మంచి లొకేషన్లో ఉంది. ప్రాపర్టీ ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంది. ఒకసారి లోపలికి వెళ్ళి డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని ప్రాపర్టీ ప్రైస్ తెలుసుకుందాం. ఫస్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు ఏదైతే ర్యాంప్ ఉందో కంప్లీట్ గ్రానైట్తో తీసుకున్నారు. 9 ఫీట్ గేట్ అయితే తీసుకోవడం జరిగిందండి. లోపలికి ఎంటర్ గానే ఒక కార్ పట్టే విధంగా ఒక పార్కింగ్ అయితే తీసుకున్నారండి. దీనిలో కార్ ఒక బైక్ అయితే పడుతుందన్నమాట. అదేవిధంగా సంపు చూడండి, ఇక్కడ సంపు బోరు రెండు పక్కకు ఉన్నాయండి. ఏరియాకు మున్సిపల్ వాటర్, అదేవిధంగా బోర్ వాటర్ రెండు ప్రొవిజన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇదైతే రెంటర్ పర్పస్ అయితే కింద గ్రౌండ్ ఫ్లోర్లో కన్స్ట్రక్షన్ చేశారండి. ఫస్ట్ ఎక్కడైతే మనం చూసుకుంటే ఎంట్రన్స్ దగ్గర మంచిగా ఈ వుడ్ ఏదైతే తీసుకున్నారో ఇండియన్ టేక్తో తీసుకున్నారంట. డోర్ అయితే చూడండి, సింగిల్ డోర్ తీసుకున్నారండి. 6 ఫీట్ అన్నమాట. చాలా మంచిగా మనకి ఇండియన్ టేక్తో అయితే దీన్ని తీసుకోవడం జరిగింది. చుట్టూ కూడా మనకు గ్లాసెస్ పెట్టినారు, అదేవిధంగా రైలింగ్ కూడా పెట్టడం జరిగిందండి. సెక్యూరిటీ పర్పస్ గ్రిల్స్ కూడా పెట్టినారు. చుట్టూ టైల్స్తో కూడా మంచిగా నీట్గా డిజైన్ చేయడం జరిగిందండి. ప్లస్ ఇక్కడ ఏంటంటే మనకు ఒక 3.5 ఫీట్ గల్లీ అయితే తీసుకున్నారు. లాస్ట్ ఒక వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగిందండి ప్రాపర్టీ చుట్టూ. ప్లస్ ఇక్కడ ఏంటంటే పైకి వెళ్ళడానికి స్టెప్స్ తీసుకున్నారు. చూస్తున్నాం కదా, 3.5 ఫీట్ స్టెప్స్. అదేవిధంగా స్టెప్స్ కింద ఒక వాష్ ఏరియా, అదేవిధంగా ఒక వాష్ రూమ్ కూడా తీసుకోవడం జరిగిందండి. ప్రాపర్టీకి లోపల ఒకటి వాష్రూమ్ ఉంది, బయట ఒకటి ఉందన్నమాట. ఒకసారి లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇది రెంటర్ పర్పస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. చూస్తున్నాం కదా, L షేప్ హాల్ అయితే తీసుకున్నారు. ఈ L షేప్ హాల్ కింద మొత్తం గ్రానైట్ అయితే యూజ్ చేసినారు. ఇక్కడ మనకు టీవీ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చినారు. అదేవిధంగా 4x4 విండోస్ అండి, UPVC విండోస్ అయితే తీసుకోవడం జరిగింది. ప్లస్ ఇక్కడ వాస్తు ప్రకారం డోర్ కూడా ఒకటి ఉందండి. చూస్తున్నారు కదా. ప్లస్ ఇది ఒక వచ్చేసి మనం డైనింగ్ ఏరియాలా యూజ్ చేసుకోవచ్చు అనమాట. డైనింగ్ ఏరియాలా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకు ఒక విండో అయితే తీసుకున్న UPVC విండో. ప్లస్ ఇక్కడ ఏంటంటే మనం డైనింగ్ ఏరియా కాబట్టి ఇక్కడ ప్లేట్స్ ఇవన్నీ పెట్టుకోవడానికి ప్రొవిజన్, అదేవిధంగా ఇక్కడ సింక్ పెట్టుకోవడానికి టైల్స్తో ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం కిచెన్ అయితే చూద్దామండి. కిచెన్ చూద్దాం. కిచెన్ అయితే నీట్గా ఉందండి. ఒక మంచి ఫ్యాబ్రిక్ పర్ఫెక్ట్గా సరిపోద్ది. L షేప్ ప్లాట్ఫామ్ అయితే తీసుకున్నారండి, గ్రానైట్తో తీసుకున్నారు. దీంట్లో ఒక విండో కానీ ఒక షెల్ఫ్ కానీ మంచిగా తీసుకోవడం జరిగింది. ఇక్కడ కూడా షెల్ఫ్స్ ఉన్నాయండి. అదేవిధంగా మనం బ్యాక్ వెళ్ళడానికి ఇక్కడ ఒక డోర్ తీసుకున్నారు. చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా మనకు మంచిగా చిన్న గల్లీ టైప్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఒకసారి లోపలికి వెళ్ళి బెడ్రూమ్స్ చూద్దాం. మనం బెడ్రూమ్స్ చూసే ముందు ఇక్కడ ఒక పూజా గది కూడా ఇవ్వడం జరిగింది. రెంటర్ పర్పస్ చూడండి, పూజా గది కూడా ఉంది, మంచిగా నీట్గా ఫ్యామిలీకి సరిపోయేటట్టు. నెక్స్ట్ మీకు ఒక బెడ్రూమ్ చూపిస్తాను. ఇది వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ కాబట్టి ఒకటే బెడ్రూమ్ ఉందన్నమాట. దీంట్లో కూడా కంప్లీట్ గ్రానైట్ అయితే యూజ్ చేసినారు. ఇక్కడ ఒక 3x4 విండో పెట్టినారు. అదేవిధంగా ఇక్కడ బీవా ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. అలానే ఇక్కడ షెల్ఫ్స్ ఇచ్చినారండి. ఇక్కడ కూడా ఇంకో విండో ఇచ్చినారు. ఇక్కడ బాత్రూమ్ చూస్తే అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి. 2 బాత్రూమ్స్ ఉన్నాయి, ఒకటి బయట ఒకటి లోపల ఇవ్వడం జరిగిందండి. ఏరియాలో మనకు 6 to 8,000 అయితే రెంట్స్ అయితే వస్తాయని చెప్పినారనమాట. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అనమాట. చూస్తారు కదా, 2 బాత్రూమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ప్లస్ ఇక్కడ ఇంకో డోర్ కూడా ఇవ్వడం జరిగింది. డోర్ తీసుకుంటే ఏంటంటే బయటకు కూడా వెళ్ళచ్చు. 2 వేస్ అయితే ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామండి. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసి ఓనర్ కోసం కన్స్ట్రక్షన్ చేసిన హౌస్ అయితే చూద్దాము. పైకి వెళ్ళడానికి స్పేషియస్గా అయితే స్టెప్స్ అయితే తీసుకున్నారు. 3.5 ఫీట్ ఉంటాయండి. అదేవిధంగా స్టీల్ గ్రిల్స్ అయితే తీసుకోవడం జరిగిందండి. స్టెప్స్ ఎక్కేటప్పుడు కూడా మనకు గ్లాస్ విండోస్ కూడా
ఈ విధంగా తీసుకున్నారండి. 3/4 విండోస్ అయితే తీసుకోవడం జరిగింది. ఈ స్టెప్స్ కూడా మనకు కంప్లీట్ గ్రానైటే యూజ్ చేసినారండి. రెడ్ గ్రానైట్ యూజ్ చేయడం జరిగింది. చూస్తున్నారు కదా, మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. ఇది బాల్కనీ అన్నమాట. బాల్కనీలో రెడ్ గ్రానైట్ యూజ్ చేసినారు. ఇది వచ్చేసి సింహద్వారం. ఒకసారి చూడండి, సింహద్వారం అన్నమాట. చాలా మంచిగా బ్యూటిఫుల్గా అయితే ఉందండి. చుట్టూ టైల్స్తో చాలా బాగా కట్టినారు. నార్త్ ఫేసింగ్ అండి సింహద్వారం వచ్చేసి. పైన ఫాల్ సీలింగ్ ఒకసారి చూడండి, నీట్ ఫాల్ సీలింగ్ అయితే తీసుకోవడం జరిగింది. మంచిగా ఉంది. బాల్కనీలో ఒక 6 to 7 మెంబర్స్ కూర్చొని ప్రశాంతంగా చేసుకొని మాట్లాడే విధంగా ప్రశాంతంగా అయితే ఉందండి ప్రాపర్టీ. లోపలికి వెళ్ళే ముందు డోర్స్ చూడండి, ఇవి వచ్చేసి ఇండియన్ టేక్ డోర్స్ అన్నమాట. నీట్ డిజైన్స్ అయితే తీసుకున్నారు. ఒకసారి లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళగానే ఇది కూడా ఎల్ షేప్ హాల్ అయితే తీసుకున్నారు. ఇది మనం సిట్టింగ్ ఏరియాలా యూజ్ చేయొచ్చండి. ఇక్కడ మొత్తం కంప్లీట్ గ్రానైట్ అయితే తీసుకోవడం జరిగింది. పైన నీట్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. మంచి పెయింటింగ్స్ అయితే తీసుకున్నారండి. పెయింటింగ్స్ కూడా స్కై బ్లూ నీట్గా తీసుకున్నారు. అదేవిధంగా వాస్తు ప్రకారం ఇక్కడ డోర్ పెట్టినారండి. డోర్ నుంచి బయటకు వస్తే 3 feet గల్లీ ఉంది మనకు. చూస్తే అక్కడ ఒక వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగిందండి. వాషింగ్ మిషన్ పెట్టుకొని ప్రొవిజన్స్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే హాల్ అది ఇక్కడ వచ్చేసి మనకు టీవీ పెట్టుకోవడానికి మన గ్రానైట్తో ఒకటి ప్లాట్ఫామ్ ఇచ్చినారు. ఇక్కడ ఒక విండో ఇచ్చినారండి. 3/4 విండో ఇచ్చినారు. రైట్ సైడ్ వచ్చేసి మనకి ఇది డైనింగ్ ఏరియా అన్నమాట. డైనింగ్ ఏరియా ఇది చాలా మంచిగా ఒక డైనింగ్ టేబుల్ వేసుకొని 8 to 10 మెంబర్స్ కూర్చునే విధంగా ఉందండి ఇది. ఇక్కడ కూడా ఒక విండో అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా షెల్ఫ్స్, ఇక్కడ మనము సింక్ పెట్టుకోవడానికి టైల్స్తో ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం ఫ్రిడ్జ్ కూడా పెట్టుకోవచ్చు అండి. అలా కూడా ప్రొవిజన్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. నెక్స్ట్ మనం కిచెన్ చూద్దాం. కిచెన్ చూస్తే ఎల్ షేప్ కిచెన్ అయితే ఉందండి. పెద్దగా ఉంది కిచెన్. మంచిగా ప్లాట్ఫామ్ ఉంది, మంచిగా గ్రానైట్తోని, మంచిగా షెల్ఫ్స్, టైల్స్, మంచిగా విండో, ఎగ్జాస్ట్, ఎవ్రీథింగ్ అయితే అవి ఉన్నాయండి. ప్లస్ ఇక్కడ కూడా షెల్ఫ్స్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ లో రూఫ్ కూడా ఇచ్చినారండి. కిచెన్లో లో రూఫ్ కూడా ఇవ్వడం జరిగింది. బ్యాక్ సైడ్ వెళ్తే ఇంకొక వాష్ ఏరియా ఇచ్చినారు. దీనికి 2 వాష్ ఏరియాస్ అండి. ఇక్కడ కూడా మనం వాషింగ్ మిషన్ పెట్టుకునే ప్రొవిజన్స్ అయితే ఉన్నాయండి. ఒకసారి లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూసే ముందు ఒకసారి పూజ గది చూడండి. పూజ గది కూడా చాలా మంచిగా ఉంది. దానికి ఇచ్చిన డోర్స్ కూడా నీట్గా ఉన్నాయండి. చూడండి ఒకసారి, మంచిగా చాలా బాగున్నాయి. నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్కి వెళ్తే మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా, ఇది ఈజీగా 12/12 అయితే అలా ఉంటుందండి. అంత పెద్దగా అయితే తీసుకోవడం జరిగింది. దీంట్లో మంచిగా 3/4 విండో అయితే తీసుకున్నారు. యూపీవీసీ విండోస్ అన్నమాట. ఇక్కడ బీరువా ప్రొవిజన్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా షెల్ఫ్స్, ఇంకా ఇక్కడ కూడా ఒక విండో అయితే ఇవ్వడం జరిగిందండి. ప్లస్ ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, చాలా పెద్దగా స్పేషియస్ అయితే తీసుకున్నారు. పై వరకు టైల్స్ తీసుకున్నారు. ఇక్కడ మంచిగా గ్రీజర్ పాయింట్, విండోస్, ఎవ్రీథింగ్ అయితే తీసుకోవడం జరిగింది. డోర్స్ కూడా మంచి నీట్ డోర్స్ అయితే యూజ్ చేసినారండి. పెయింటింగ్స్ కూడా ఒకదానికి ఒక టైప్ కలర్స్ తీసుకున్నారు. పైన ఫాల్ సీలింగ్ ఒకసారి చూడండి. ఫాల్ సీలింగ్ కూడా నీట్గా అయితే తీసుకోవడం జరిగిందండి. ఒకసారి మనం చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్దామండి. చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్ళే ముందు లెఫ్ట్ సైడ్ మనకు కామన్ బాత్రూమ్ అయితే ఒకటి ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇది కామన్ బాత్రూమ్ అనమాట. దీంట్లో కూడా పై వరకు టైల్స్ తీసుకున్నారు చాలా బాగా. నెక్స్ట్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది 10/11 అయితే ఉంటుందండి. మంచిగా గ్రానైట్తో తీసుకున్నారు. ఇక్కడ కూడా 3/4 విండో తీసుకున్నారు. పైన మంచి ఫాల్ సీలింగ్ అయితే, బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారు. షెల్ఫ్స్ కూడా చాలా షెల్ఫ్స్ తీసుకున్నారు. పెయింటింగ్స్ కూడా ఒక్కొక్క సైడ్ ఒక టైప్ ఆఫ్ తీసుకున్నారు. పైన లో రూఫ్ కూడా ఇవ్వడం జరిగిందండి. చాలా మంచిగా ఉందండి ప్రాపర్టీ. G+1 అన్నమాట. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి సింగిల్ బెడ్రూమ్, మనకు ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి డబుల్ బెడ్రూమ్ అలా అయితే తీసుకోవడం జరిగింది. ప్రాపర్టీ చాలా మంచిగా ఉందండి. మరొకసారి చూడండి, డీటెయిల్స్ అన్నీ చెప్తాను. ఈ ప్రాపర్టీ మనకు సుజనా కాలనీలో అయితే ఉందండి. తుర్క్యాంజల్ అన్నమాట. మనకి ఇది రాగన్నగూడ సబ్స్టేషన్ లేన్లో అయితే ఉంటుందండి. నార్త్ ఫేసింగ్ ప్రాపర్టీ ముందు మనకు 40 feet రోడ్ అయితే ఉందండి. దీని బిల్డప్ ఏరియా వచ్చేసి 2650 అన్నమాట. ప్రాపర్టీ చాలా మంచి లొకేషన్లో ఉంది. ఎలాంటి మీడియేటర్స్ లేరండి. డైరెక్ట్ ఓనర్ అన్నమాట. ఓనరే ఏంటంటే దగ్గరుండి ప్రాపర్టీని అయితే కన్స్ట్రక్షన్ చేశాడు. కింద రెంట్ మనకు వచ్చేసి 8 to 10,000 రెంట్స్ అయితే వస్తాయంట. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మీరు ఉంటే ఓకే, లేదా రెంట్స్కి ఇన్వెస్ట్మెంట్ ప్రకారం అనగానే అలా కూడా బెస్ట్ అండి. ఇయర్ 15,000 అండ్ వస్తాయని చెప్పేసి చెప్తున్నారు 2 BHKకి. ప్రాపర్టీ వచ్చేసి మనకు 1,20 lakhs అయితే చెప్తున్నారండి. ఇది ఫిక్స్ ప్రైస్ కాదన్నమాట, నెగోషియబుల్ అనమాట. ఈ ఏరియాలో పర్ యాడ్ వచ్చేసి 40 to 45,000 అయితే నడుస్తుందంట పర్ యాడ్ వచ్చేసి. సో మీరు ఏం చేయండి అంటే డైరెక్ట్ ఓనర్ నెంబర్ మీ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను.
డైరెక్ట్ ఓన్ అండ్ కన్సల్ట్ కానీ కన్సల్ట్ అయిపోయి నెగోషియబుల్ ప్రైస్ ప్లస్ మీరు దీనికి లోన్ కూడా 80% వస్తుందని చెప్పేసి అన్నారు. లోన్ కూడా వాళ్ళే ఇప్పించేస్తా అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. నియర్ బై ఇది ఏంటంటే సాగర్ హైవేకి చాలా నియర్ బై ఉందండి. మీకు స్కూల్స్ కానీ ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ బస్ ఫెసిలిటీ కూడా ఉందండి. ఈ రోడ్డుకి ఎవ్రీ 1 అవర్కి హాఫ్ ఒక బస్ కూడా వస్తుందంట. ఆ ఫెసిలిటీ ఉంది. ఊబర్ కానీ స్విగ్గీ జొమాటో అన్నీ కూడా ఈ ఏరియాకి అయితే వస్తాయని చెప్పి చెప్తున్నారు. సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్లయితే డైరెక్ట్ ఓనర్ని కన్సల్ట్ కాండి. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీ ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. మీరు చేయాల్సిందల్లా మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన ఇన్స్టా కూడా ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.